ఏంటి ఆ పిల్లలు తెలుసా మీకు? తెలుసు. ఎట్లుంటారు పిల్లలు? ఎట్లుంటారు? మంచిగా ఉంటారు, మంచోళ్ళే. మంచి పిల్లలు స్కూల్ చదువుతుండ్రి, ఆడనే తాండూరు ఉంటుండ్రి, స్కూల్ చదువుతుండ్రి. మంచి పిల్లలు. చుట్టాలా వాళ్ళు? కులస్తులు. మేము గౌడ్చే, వాళ్ళు గౌడ్చే. వచ్చినప్పుడల్లా కలుస్తారా? అసలు ఇక్కడికి వస్తారా వాళ్ళు? వస్తుండ్రి, సమయాలకు వస్తుండ్రి, పోతుండ్రి అప్పటిదప్పుడే పోతుండ్రి, సమయంకి వస్తుండ్రి, పోతుండ్రి. ఎప్పుడే తెలిసింది మీకు ఈ విషయం అసలు? అది బస్సు పడ్డది అంటే ఎవరో ఎక్కడ అనుకున్నాం అని, మా ఊరు అన్ని తెలియలేదు. తర్వాత తెలిసింది. మీ ఊరోళ్ళని తెలిసింది తర్వాత తెలిసింది. ఇక్కడికి తెస్తుండ్రు అన్నారు. చూసుకుంటా కూర్చున్నాం, వస్తుండ్రు అన్నారు. మీరే పోయి అక్కడ వాళ్ళ ఇంటికి పోయిరా? చూసినాం పిల్లలు, మంచి పిల్లలు చూసినాం. వచ్చినప్పుడల్లా పలకరిస్తారా మిమ్మల్ని? మంచిగా మంచి పిల్లలు అయ్యా, మాట్లాడతారు, మంచిగా మాట్లాడుతుండ్రి. కానీ వాళ్ళ అదృష్టం ముగ్గురు ఒకే సీట్లు ఉండేందుకు అట్లా అయింది అని అంటారు. ముగ్గురు ఒకే సీట్లో కూర్చున్నాం. ఇప్పుడు ఏంటి వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్లికి వచ్చిరట ఇక్కడికి? పెద్ద అమ్మాయి పెళ్లి అయింది, ఇంకా వేరే బంధువుల పెళ్లి ఏమో ఉన్నాయంట. వచ్చిండ్రు పెంటికే వచ్చిండ్రు ఇక అట్లా వాళ్ళ మంచిగా ఉంటారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు మంచిగా ఉంటారు. వాళ్ళు పిల్లల్ని మంచిగా పెంచిండ్రు, మంచిగా ఉంటారు. చదువు కూడా ఫస్ట్, వాళ్ళు ఫస్ట్లో ఉండ్రి, మంచిగా చదివిండ్రు. చదవకపోతే చేస్తుండ్రు కదా, చదివినందుకే వాళ్ళు ఆడికేసిండ్రు హైదరాబాద్కు. ఇక్కడనే ఉంచేవారు, కానీ మంచిగా చదివినందుకు హైదరాబాద్ తీసుకు. వాళ్ళ అమ్మ నాయన మంచిగుంటారా పిల్లలతో? మంచిగా ఉంటారు, మంచిగా పెంచిండ్రు వాళ్ళు. ఈడ పల్లెటూరు అంటేనే తాండూరు పెంచిండ్రు వాళ్ళు. స్కూల్లో కొరకే తాండూరు ఉండరు. ఇంకా ఉన్నారా వాళ్ళకి అక్క తమ్ముళ్ళు ఉన్నారా? ఇంకా ఒక్క పిల్లగాడు ఉండడు, ఒక్క పిల్ల ఉండదు. మొన్న పెళ్లి అయిన పిల్ల. 4 బిడ్డలు, ఒక్క కొడుకుండే. ఒక్క కొడుకుండడు, ఒక్క బిడ్డ ఉండదు. ఇప్పుడు 3 బిడ్డలు అట్లా. వాళ్ళంతా అక్కడే ఉంటారా? తాండూరులో ఉంటారు. ఆయన ఏం పని చేస్తుంటాడు? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇదే వ్యవసాయం ఉండే, ఇక పిల్లలు ఇంకా చదువు చూసుకుంటుంటే ఉంటుండే. వ్యవసాయం ఉండదు, చేసుకుంటుంటే ఉంటుండ్రి. వ్యవసాయం అంటే ఇక్కడికి వస్తారా? వ్యవసాయం వచ్చిపోతుండే అన్నట్లా. రోడ్ల వల్ల ఇట్లా అయింది అంటారు అందరు. నిజం? రోడ్ కరెక్ట్ రోడ్ మంచిగా ఉంటే వాళ్ళకి అట్లా కాకుండా ఎవరు పట్టించుకోలేరు. మరి ఇక్కడ మీ ఊర్లో నాయకులు లేరు అసలు? ఎందుకు లేరు, ఉండరు కానీ ఇక ఎవరు పట్టించుకోరా అసలు? రోడ్లు అక్కడ అంటారు, మనకి అయింది అక్కడ అయింది అని అంటారు. మరి ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిన తర్వాత అంతా మంచిగా చేస్తున్నా అని చెప్పిండు కదా, చేయట్లే ఇక్కడేమి? రోడ్లు ఎవరు పట్టించుకోలేరు, రోడ్లు అట్లనే ఉండవు, ఎట్లున్నారు రోడ్లు అట్లనే ఉంటారు, అట్లనే ఉంటాయి. మరి మొన్న మీ ఎమ్మెల్యే వచ్చింది కదా, ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడగాలి కదా, వచ్చినప్పుడు అడగాలి కదా. అడుగుతారేమో ఇప్పుడు. మరి మీ ఊరు రోడ్డు కూడా అలాగే ఉంది కదా? అట్లనే ఉండదు, గుంతల్లో అయింది. ఎంతకాలం అవుతుంది ఇట్లా ఉండబట్టి మీ రోడ్లు? మస్తు తినాలి, అట్లనే ఉండదు, మస్తు రోజులే అట్లనే ఉండదు. ఏం చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ కి? ఏం చెప్తారు ఇప్పుడు? అడుగుతారు ఇక రోడ్ల సంగతి ఇప్పుడు అడుగుతారు. పిల్లలు ఇట్లా అయ్యి కదా, ఇప్పుడు అడుగుతారు. ఇక ఎవరికైనా ఇట్లా జరిగితే అడుగుతారు, ఇక అడుగుతారు, ఇప్పుడు అడుగుతారు. ఇక ఓకే. తెలుసా మీకు వాళ్ళు? తెలుసు సార్. వస్తుంటారా ఇక్కడికి? వస్తారు. తాండూరు పోయినారంట కదా అసలు? తాండూరు వస్తారు సార్, ఇక్కడ వస్తారు, పండుగల కాడికి వస్తారు. మొన్న పోయిండ్రు వాళ్ళ ఇంటికి, కాలరా. ఏమైతారు మీకు చుట్టాలా? ఇట్లా కులమోళ్ళు. వాళ్ళ అక్క పెళ్ళి ఒక 10 రోజులు వస్తారు సార్. మా మామ కొడుకు ఇచ్చిండ్రు, చిట్టిగానప్పుడు మమ్మల్ది మా మామ కొడుకు ఇచ్చిండ్రు. ఏంటి ఎప్పుడు జరిగిందని మీకు తెలిసింది? మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 10-11 గంటలకు తెలుసు. 10-11 గంటలకు చెప్పిరా మీకు? ఫోన్లలో పంపించారు. ఫోన్లో తెలుసు మీ అందరికీ. ఇప్పుడు పిల్లలతో మంచిగా తల్లిదండ్రులు మంచుకుంటారా వాళ్ళు? బాగుంటారు, వాళ్ళంతా మాట్లాడతారా? మాకంతా సరదాగా ఉంటారా? చదువు విషయంలో కానీ మాట్లాడే విధంగా అంతా బాగుంటాం. మేము అంతా కలిసిమెలిసి ఉంటాం. ఈ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? కారణం అంటే ఇక వాళ్ళు సిటీలో చదువుతున్నారు, అంటే వాళ్ళు పెళ్లికి వచ్చినారు. పెళ్లికి వచ్చి ఏం చేసిండ్రు, వెళ్ళిపోయాడు, మళ్ళా చదువుకోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు యాక్సిడెంట్ అనరా? అసలు ఏం జరిగింది అన్నారు? అసలు ఏమీ మాకు తెలియదు. అసలు ఏంటి వాళ్ళతో మీకు ఎటువంటి సంబంధం ఉంది? అసలు జరిగిన సంఘటన ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఊరు ప్రజలు ఎంతలా నేను అంత్యక్రియలో పాల్గొన్నారో కూడా మేము చూసాం. అసలు ఎటువంటి అనుబంధం ఉండేదమ్మా మీతో? వాళ్ళకి మంచిగానే ఉండేవాళ్ళు సార్. వాళ్ళు పిల్లలు చదువుకొని ఎదుగుతారు అనుకుంటే అట్లా అయిపోయి. మీకేమవుతారమ్మా వాళ్ళు? పెద్ద బావ బిడ్డలు. అంటే వాళ్ళ నాన్నగారు మీ హస్బెండ్ అన్నదమ్ములా? అన్నదమ్ములు. ఓకే. ఎట్లా వచ్చేవారమ్మా ఊరు వచ్చేవాళ్ళు? వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు పండుగలకి. మాట్లాడతారా వచ్చినప్పుడల్లా మీతో? మాట్లాడే వాళ్ళు. మొన్న పెళ్లికి కూడా వెళ్ళాం, వాళ్ళ అక్క పెళ్లి అయితే రీసెంట్ గానే జరిగిందన్నారు 17వ తారీఖు. అప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు మీరు? అందరూ చేసి 2 రోజులు ఉండం వాళ్ళతో పాటు. వాళ్ళతోనే 2 రోజులు ఉన్నారా మీరు?
ఎట్లుండేవాళ్ళు పిల్లలు అంతా? మంచిగా ఉండేవారు సార్. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడి చదివించాడు, చాలా కష్టపడి పిల్లలు ముందుకు తీసుకెళ్లాలని అంత ఇది చేసి వాళ్ళని ఇక్కడ ఊరి దగ్గరికి తీసుకురాకుండా అక్కడ సిటీల నుండి పెంచాడు. ఒక డ్రైవర్ గా ఉండి మొత్తం 4 బిడ్డల్ని కూడా మంచిగా పెంచాడు. వాళ్ళ అమ్మాయి అసలు మా బావ కష్టపడి. మీ ఏజ్ గ్రూప్ నాకు తెలుసు మా దాదాపు. ఎట్లుంటారు పిల్లలు? ఎలా ఉంటారు? మంచిగా ఉంటాను. ఏమవుతారు మీకు? చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు. చివరికి ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు? మీరు చివరిగా అంటే పెళ్లి రోజు మంచిగా మాట్లాడండి, సరదాగా మాట్లాడుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? వాళ్ళు అంటే పెళ్లిలో సరదాగా డాన్స్ వేసి సరదాగా మాట్లాడి సరదాగా ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఒక్కసారిగా లేరైనప్పటికీ అసలు ఏమనిపించింది? ఎట్లా తెలిసింది మీకు? అంత గుండెలో రాయేసినట్టు అయింది సార్. పిల్లలు ముందు మంచిగా చేసుకొని వెళ్ళిపోతారంటే ఇలా అయితే గుండెలో రాయేసినట్టు అయింది అందరికి. లాస్ట్ టైం మీరు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడారంటే మీరు అందరు కలిసి ఏదో మ్యారేజ్ కూడా వెళ్ళానని చెప్పేసి 17 తారీఖు రోజు వాళ్ళ ఒక్క పెళ్లికి. అమ్మగారికి హెల్త్ బాగాలని చెప్తున్నారు కదమ్మా, ఎలా ఉన్నప్పుడు? కొంచెం పర్లేదు ఉంది, ఉండకాడికి తినట్లేదు, జ్యూసులు ఏదో కాస్త తింటారు. అధికారులు వచ్చి కలుస్తున్నారమ్మా ఇక్కడికి? పొద్దున వచ్చారు సార్. అసలు మీరు ఒక విషయం చెప్పండి, అసలు ఇన్సిడెంట్ గురించి మీరు అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఒక యాక్సిడెంట్ లో, రోడ్ యాక్సిడెంట్ లో మన కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం మనం. రోడ్ మెయిన్ ఈ మధ్యలో ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరి వల్లనే ఇది అంత కారణం. ఎందుకు వాళ్ళ వల్లనే కదా సార్ ఇంతవరకు. వాళ్ళు రోడ్ వచ్చినా కూడా శాంక్షన్ చేసినా కూడా అమౌంట్ వచ్చినా కూడా రోడ్ కాలేదు. ఎప్పుడు శాంక్షన్ అయిందంటే 5-6 ఏళ్ళు అవుతుంది. 5-6 ఏళ్ళు అయింది. ఎందుకు? కారణం ఏమని చెప్తారు? ఏమో తెలుస్తలేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పటి నుంచే లేదు, అట్లే ఉంది సార్. అప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడే శాంక్షన్ అయి ఉండే. అప్పటి నుంచే అట్లే ఉంది. ఎట్లా ఉండేది వాళ్ళతో నీకు బాండింగ్? మీ అక్క చెల్లెలు మీ అందరూ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ మంచిగా కావచ్చు, బతుకమ్మ కావచ్చు, కలుస్తారు కదా, ఎప్పటికి మంచిగా ఉంటుండ్రు, ఆ సంతోషంగా ఉంటుండ్రు. ఇది ఇన్సిడెంట్ చాలా బాధాకరంగా. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇక్కడ అసలు బాగాలేదు. ఇంకా మీ ఊరు ప్రజలు కూడా ఊరు ప్రజలు కూడా అందరూ బాధ చాలా ఉంది. అమ్మ మీరు చెప్పండి, మీరు కూడా బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు, బస్సులో ఊర్లకి మీరు కూడా పోతూ ఉంటారు. ఈ యాక్సిడెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలి సార్, అందరు వెళ్ళిన వాళ్ళు మంచిగా పోయి మంచిగా వస్తే బాగుంటది. ఇట్లా అయితే ఎట్లా అవుతుంది? పిల్లలు ముందల బాగా బతుకుతారు అనుకుంటే ఇప్పుడు అసలు బతికే లేకుండా నాశనం అయిపోయి. అంత కష్టపడి చదివించిన తర్వాత మస్తు కష్టపడ్డారు వాళ్ళు. అయితే బాగుండాలి, పిల్లలు బాగుండాలి. ఒక పక్క నాన్నగారు చదివించడం, వాళ్ళు కూడా అదే కష్టంగా చదివారు పిల్లలు. ఆ పెద్ద పిల్ల అయితే డ్యూటీ కూడా చేస్తుండేనంట, జాబ్ కూడా చేసేది. 25 ఏళ్ళు వచ్చేదంట. ఇప్పుడు ఇంకొక నెల అయితే ఇంకా 60,000 జీతం ఉంది, ఏదో పెద్ద డ్యూటీ లెక్కేదంట. మీరు ఏం డిమాండ్ చేస్తారమ్మా? ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఒకవేళ అధికారులు వచ్చినా ఎవరైనా వచ్చినా మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఏం అడుగుతున్నా వస్తారా సార్ వాళ్ళు? ఇంకా అట్లా మళ్ళీ వేరే వాళ్ళకి అట్లా అవ్వకుండా అందరూ మంచిగా ఉండేటట్టు ఉండాలి. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఒక బ్రదర్గా మీ డిమాండ్స్ ఏంటి? మా చెల్లెలకు జరిగినట్లు మళ్ళీ ఒక చెల్లెలకి ఎవరికి జరగవద్దని కోరుకుంటున్నాను అంతే. జీవితంలో ఇప్పటికైనా రోడ్డు శాంక్షన్ చేసి మళ్ళీ పనులు జరిగితే మంచి ఉంటాయని కోరుకుంటున్నాను. ఏం బాబు మీ ఊర్లో మీ వాళ్ళ పిల్లలు చనిపోయారట కదా, ఏం సంగతి అసలు? అవును సార్, యాక్సిడెంట్ లో చచ్చిపోయింది సార్. యాక్సిడెంట్ లో బస్సు టిప్పర్ అంటే మేము చూడలేము సార్, అన్నంగా విన్నాము. టిప్పరు బస్సు యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయినరు. 3 పిల్లలు, ఒకటే తల్లి పిల్లలు, ఒకటే తల్లి పిల్లలు, 3 అక్క చెల్లెళ్ళు. 20 రోజుల కిందట అక్క పెళ్లి అయిపోయింది. 20 రోజుల తాండ్ర ఫంక్షన్ అలయన్స్ సార్. 20 రోజుల కింద పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత నిన్న గిట్లా జరిగింది సార్. ఏం చేస్తారు వాళ్ళ నాయన డ్రైవర్ పని చేస్తారు సార్. డ్రైవర్ పని చేస్తారు సార్. ఎట్లా తెలిసింది బాపు నీకు? అసలు మీకు ఎట్లా తెలిసింది? మరి ఇప్పుడు నీ దగ్గర ఫోన్ లేకపోయా, లేదు సార్, టీవీ వార్తలు రాకపోయే, పేపర్ లో చూడకపోయా, ఎట్లా తెలిసింది మరి నీకు? ఈ వీళ్ళు లేరా సార్, పిల్లలు చదువుకున్న ఎడ్యుకేషన్ మేలాక ఎడ్యుకేషన్ రా సార్, వాళ్ళు ఇట్లా అంటారు, ఇట్లా అంటారు ఫోన్లా. అప్పుడు తెలిసింది. అప్పుడు తెలియదు అక్కడ పోయిండ్రు, తోలుకొని వచ్చినాం. ఏమైందంటే యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అంటారు? ఇక పోయి ఆడ మేము చూస్తామా సార్, టిప్పర్ గుద్దింది. టిప్పరు ఇట్లా ముందల బస్ పోతున్నది, బస్ ఏంట టిప్పర్ పోతున్నది. ఆ టిప్పరు చెవిలేం కన్నా సార్, చెవిలేం కన్నంట, మేము చూడలేము ఇట. టిప్పర్ పోయింది కదా, ముందల బస్సు పోతుంటే సైట్ కొట్టుట్లా టిప్పరోడు సైట్ కొట్టుట్లనే బస్సు యాక్సిడెంట్ అయిపోయింది. బస్ అంతా కంకర అంతా మొత్తం నిండింది అంటనే వెళ్ళింది.
ఇప్పుడు కంకర్లో ఉన్నారంట పిల్లలు వీళ్ళు. కంకాలకి వెళ్ళి గుంజింది సార్. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు కదా ఇంటికి, అవును సార్. మట్టి కార్యక్రమం చేసేటప్పటికి, ఆవు పని చేసేటప్పటికి, ఆవు మరి అప్పుడు ఏంటి బాగా దెబ్బలు తగిలినా అలా చూసారా? ముద్దలు కట్టినాయి సార్ పూరా. ఇప్పుడు ముద్దలు ఈ నీళ్ళు పోయలే, పీళ్ళు పోయలే, ఏం పోయలేదు. తెచ్చి ఇంత పూల ఇటుపుకు కూర్చునిపెట్టిండ్రు. కూర్చునిపెట్టి పూల దాంట్లో తమ్మిడికి లేస్తే ఆయన తీసుకుని ఎవరింటో తీసుకుపోయి మన చేస్తే ఇక ఒకటేసారి తీసుకు ముగ్గురిని ఒకటే సార్. ముగ్గురిని ఒకటేసారి. ఎవరైనా వచ్చారా అధికారులు? ఎవరైనా వచ్చారు ఇక్కడికి? రాజకీయ నాయకులు కానీ? రాజకీయ నాయకులు అంటే పొద్దుగాల ఎమ్మెల్యే సభ వచ్చింది సార్. మనోరెడ్డి వచ్చి అతను ఇక చూసి ఈ రోజుల ప్రాబ్లం వల్ల ఏం ప్రాబ్లం వల్ల ఏదో జరిగింది ఒక కుటుంబం. అదే బాపు, మరి రోడ్లు సరిగా లేవు, మరి అడగరా ఎప్పుడైనా? ఎవరిని అడగరా మీరు? ఎవరిని అడగాలి సార్? ఎవరిని అడగాలి? రోహిత్ రెడ్డి ఉండే రోహిత్ రెడ్డి లేక అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఇంత జరిగింది, ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోయారు పిల్లలు, మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తామంటే ఈ ఒక్కతనం జరగలేదు సార్. ఇప్పుడు ఇదే బస్సులోనే చాలా మంది పోయినట. గౌతపురం తురుకోళ్ళ పిల్ల పోయిందంట. ఇట్లా ఎంతమంది ఊళ్ళో ఇంతమంది పోయినరు. ఈ మా ఊళ్ళో అయితే ముగ్గురు సార్, ఖచ్చితంగా మా ముగ్గురు ఒక్కటే తల్లి పిల్లలు ముగ్గురు. ఒకటే కుటుంబం, తెలుసు. మాది మంచోళ్ళు వాళ్ళు, చాలా మంచి మనుషులు. పిల్లలు చాలా మంచోళ్ళు. పిల్లలు అంటే వాళ్ళు ఈ ఊళ్ళో వచ్చి ఇట్లా పండుగ పాపంకి వస్తుండ్రి పోతుండ్రి, పలకరిస్తుండ్రి. తండ్రి మంచోడే, తల్లి మంచిదే, తాత మంచిదే, కాకోళ్ళు మంచోళ్ళే, అంతా మంచోళ్ళే. ఇట్లా ఏమి ప్రాబ్లం లేదు. కానీ దేవుడు అట్లా పిల్లలని ఒక పావిరేళ్లతో నడిపిండు ఆ పిల్లగాడు తండ్రి. అంత మంచిగా నడిపిండు. ఇట్లా అట్లా నడపలేడు. ఇప్పుడు ఆడపిల్లలకి ఏముండదు, అద్దం కావాలి, దువ్వెన కావాలి, బట్ట కావాలి. మా పిల్లానికి ఒక పాయింట్ పుషెట్ అయితే పోతాడు. పిల్లగాడు కారు డ్రైవర్ నడిపిస్తాడు తండ్రి. అన్ని కష్టపడి ఆ పిల్లలని అంత మంచిగా నడిపి అంత ఇది చేసింది. అది ఫలితం లేకపోయే పాపం దుఃఖం వస్తుంది మాకు అందరికి. అంత మంచిగా చేసిండు. కానీ ముగ్గురు పోయి. నా అల్లుడు నీటూరులా, నా అల్లుడు పిల్లాని బాణం దవాఖానకు పోయిండే. పిల్లానికి దవాఖానకు డాక్టర్ దొరకరా అని మల్లవరం దొరకరా అంటే దవాఖానకు దొరుకొని పోయిండు. పోతే పిల్లగాడు బతికేడు, తండ్రి చచ్చిపోయాడు. నీటూరులా అన్నీ బస్సులా, ఇదే బస్సులా. నిన్న ఆ పిల్లాడు కూడా మన్నాయే. అంత ఘోరం జరిగింది సార్. ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చినప్పుడు కలిసారన్నా మీరు? ఈ ఊరికి వచ్చారంట కదా పెళ్లి టైంలో? పెళ్లి టైంలో వాళ్ళు ఇక్కడ ఏం రాలేరు. వాళ్ళ డాడీ ఒక్కడు వచ్చి వస్తుంటారా సెలవులప్పుడు? అప్పుడప్పుడు దావత్లు వస్తుంటారు. వాళ్ళు దావత్లు ఇంట్లో చేస్తుంటారు కదా, వస్తుంటుండ్రి. ఇక వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుండ్రి. కానీ వచ్చిన గిట వాళ్ళు చాలా మంచి అమ్మాయిలు, మేము గిట ఇంత బాగుండ్రు పిల్లలు అని సంతోషపోతుంటే, ఎంత బాగుండ్రు కదా అని. మేము గిట చాలా మంచిగుండ్రు అమ్మాయిలు అనుకుంటుంటిమి. కానీ ముగ్గురు కదా, ఎవరైనా తల్లిదండ్రులకు చాలానే బాధ ఉంటుంది. అసలు వాళ్ళ అమ్మకి ఇట్లా లేవడానికి గిట శాతం అవుతుంది. మళ్ళీ పడిపోతుంది వాళ్ళ మమ్మీ. అంత ఘోరంగా ఉండ్రు వాళ్ళు. తల్లిదండ్రులకు ఎవరికైనా కానీ బాధనే ఉంటది కదా. నిన్నటి నుంచి వాళ్ళకి ఎంత బాధ ఉంది అంటే అంత బాధ ఉంది. ఒక్కరు కాక ముగ్గురు అమ్మాయిలు. నిన్న నైట్ గిట వర్షమే పడుతుంది ఆ అమ్మాయిలను తీసుకుపోతుంటే గిట. అమ్మాయిల ఫ్రెండ్స్ అయితే మస్తు మంది వచ్చారు. మీతో అసలు ఎటువంటి అనుబంధం ఉంది? వాళ్ళ పేరెంట్స్ తో కానీ? వాళ్ళ పేరెంట్స్ గిట అందరు మంచిగానే మాట్లాడుతుండ్రి, ఇక్కడికి వస్తుండ్రి, మంచిగా మాట్లాడుతుండ్రి. ఇక ఎక్కువ వాళ్ళు ఇక్కడ ఉండకపోతుండ్రి, తాండ్రులు ఉంటుండ్రి కదా. ఇక మేము వాళ్ళకు ఇట్లా, మేము గిట గౌడ్సే, వాళ్ళు గిట గౌడ్స్. అట్లా మీ ఇంటి పక్కనే మీరు ఎక్కువ ఇంకా చనువుగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఏమన్నా ఫంక్షన్స్ అయితే మేము పోతాం, వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అంతా బాగానే ఉంటుండ్రి. కానీ అమ్మాయిలు ఎక్కువ తాండ్రుల్లో చదివిండ్రు కదా, అట్లా. కనీసం తీసుకెళ్లి చూపించడానికి కూడా హాస్పిటల్ కూడా లేదని చెప్తున్నారు. అవును, మా ఊళ్ళో అయితే హాస్పిటల్ లేవు. మేము మాకేమన్నా జ్వరాలు అవి వస్తే తాండ్రు వెళ్ళేటోళ్ళం అంతే. ఇక ఈడైతే ఏం దగ్గర మా ఊళ్ళో ఏం లేకుంటాయి. ఇక మేమైతే కొంచెం జ్వరాలు వచ్చినా తాండ్రు వెళ్ళిపోతాం. మీరు కూడా బస్సులో ప్రయాణిస్తారు. ఈ మధ్యన ఉచిత బస్సు అని ఇలాంటి పెట్టి పథకాలు రాజకీయ నాయకులు ఇదంతా మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. ఆడవాళ్ళని చూస్తే బస్సులే ఆపరు కదా సార్, ఎట్లుంటది? ఇక బస్సులు ఇక లక్ష్మపురంలో ఏడెక్కినా కానీ ఎట్లుంటుంది? ఫ్రీ బస్ అనేటికల్లా ఇక అంత మంచిగా లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు అస్సలు లేదు. ఇప్పుడు తాండూరు నుంచి హైదరాబాద్ అవుతుంది వాళ్ళు. అట్లే చేసుకుంటే ఆయన ట్రావెల్ చేసుకుంటే అట్లే
బడి చేసుకుంటే ఆ పిల్లలు కష్టపడి చదివిస్తుండే. అట్లే ఉండి ఎప్పుడైనా ఒకసారి వచ్చి పోతుండే వాళ్ళు మన దగ్గర ఇట్లా ఊళ్ళకు. చెవిల్లి ఆ రోడ్డు బాగలేదు. రోడ్డు అప్పుడు శాంక్షన్ అయింది ఎప్పుడు అన్నారు కానీ అయితే లేదు. అది అట్లే అయింది. రోడ్డు ప్రమాదం ఇట్లాంటి ఎంతో మంది ప్రాణాలు ఇదైపోతుంది. అది బాధాకర విషయం. పొద్దు అట్లా ప్రతి ఇట్లా జరిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోడ్డు వల్ల సగం ప్రాబ్లం అవుతుంది అందరికి జనాలకు. రోడ్డు కరెక్ట్ ఉంటే కొన్ని టైం ఎట్లున్నానో అట్లా ఎంతో మంది రోడ్డు పైన అయితేనే ఆ రూట్లో మాత్రం ఖచ్చితంగా సంవత్సరం ఎన్నో అవుతున్నాయి. ప్రతి నెలకోటి ఎప్పుడో అయితేనే ఉన్నాయి మామూలుగా అయితే. ఇప్పుడు ముగ్గురు చనిపోయారు కదా, ముగ్గురుతో అంటే మీరు ఎవరితో కొంచెం మాట్లాడడం కానీ అట్లా? మళ్ళీ ఆయన మామ ఇట్లా ఊళ్ళోకి వస్తే మామ అట్లా మాట్లాడుతుంటే ఆ పాపల వాళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండి ఏదో ఫంక్షన్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అంతే. మళ్ళీ అక్కడ హాస్టల్కి అక్కడ చదవడానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు.